హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన టాపిక్ తులసి మొక్క. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన మొక్కలలో తులసి మొక్క ఒకటి. పరమ పవిత్రమైన తులసి మొక్కను ప్రతి హిందూ కుటుంబం కూడా పెంచుకుంటూ ఉంటారు. హిందువులకు తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ విదేశాల్లో ఉన్న హిందువుల ఇళ్లలో కూడా తులసి మొక్క ఉంటుంది. ఎంతో పవిత్రమైన శుభప్రదమైన ఈ తులసి మొక్కను మీరు కావాలంటే ఏదైనా షేపు ఇవ్వవచ్చు. ఒక చెట్టు యొక్క ఆకారంలో కూడా ఈ మొక్కను తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా తులసి మొక్కను బోన్సాయి లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే తులసి మొక్క అనేది ఎలాంటి మొక్క అంటే ఎలాంటి ఆకారంలో కావాలంటే అలాంటి ఆకారాన్ని ఈ మొక్కకి ఇవ్వవచ్చు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తులసి మొక్కను మర్రి చెట్టులాగా దృఢంగా దట్టంగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని. దీనికోసం మనము ఏం చేయాలి అని. ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఈ మొక్కల్ని చూస్తున్నారు కదా. ఈ మొక్కలను నేను ఎప్పుడూ కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడను. ఇంట్లో ఎప్పుడూ తయారు చేసుకున్న ఎరువుల్ని మాత్రమే ఉపయోగిస్తాను. దీనితో పాటు ఇంట్లో తయారు చేసుకున్న లీఫ్ కంపోస్టు ఇలాంటివి మాత్రమే ఇస్తూ ఉంటాను. ఎప్పుడూ కూడా ఈ మొక్కలకు కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు. ఇవి దేవతా మొక్కలు, శుభప్రదమైనవి మరియు ఎంతో పవిత్రమైనవి. అందుకనే వీటికి కెమికల్ ఫర్టిలైజర్స్ నేను ఉపయోగించను. ఇంట్లో తయారు చేసుకొని ఇవ్వవలసిన ఎరువులు ఏంటి, వేటిని ఇవ్వటం ద్వారా తులసి మొక్కను అందంగా మలుచుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాము. దీనికోసం మనము ప్రారంభం నుండే అంటే మొక్కను నాటేటప్పటి నుంచే దీని మీద పని చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 3 ఉపాయాలు మీతో షేర్ చేసుకుంటాను. 3 రహస్య చిట్కాలను తులసి మొక్క ప్రారంభం నుండే ఉపయోగించడం ద్వారా మర్రి చెట్టు ఆకారాన్ని ఈ మొక్కకు ఇవ్వవచ్చు. మర్రి చెట్టులాగా దృఢంగా దట్టంగా మొక్కను తయారు చేసుకోవచ్చు. తులసి మొక్క కాండాన్ని మందంగా మనము తయారు చేసుకోవచ్చు. దీనికి మనము చేయవలసినవి ఏంటంటే, ప్రస్తుతం మనము జూన్ నెలలో ఉన్నాము. ఈ నెలలో తులసి విత్తనాలు ఎక్కడ చల్లినా వస్తూ ఉంటాయి. ఒకవేళ మన దగ్గర తులసి మొక్క లేకపోయినా నర్సరీల్లో కూడా చాలా ఈజీగా సులభంగా లభిస్తాయి. కానీ ఉత్తమమైన పద్ధతి ఏంటి అంటే ఇంట్లోనే తులసి మొక్కలను తయారు చేసుకోవటం. ఈ టైంలో తులసి మొక్కకు విత్తనాలు ఉంటే అవి ఎండిపోయి ఉంటే అవి ఎక్కడ చల్లినా కూడా తేలికగా మొక్కలు వస్తూ ఉంటాయి. వీటి వెరైటీస్ గురించి చెప్పాలంటే ప్రధానంగా తులసి మొక్కలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి కృష్ణ తులసి, 2 రామ తులసి. వాటిని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, కృష్ణ తులసి కాండం ఈ విధంగా పర్పుల్ కలర్లో అంటే నీలి కలర్లో ఉంటుంది. ఇంకా రామ తులసి అంటే ఈ కాండం చూసారా ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. ఫ్రెండ్స్, తులసి మొక్క ఏ వెరైటీ అయినా విత్తనాల ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు. వీటిని చూశారు కదా, విత్తనాలు పడి చిన్న చిన్న మొక్కలు ఏ విధంగా బయటకు వచ్చాయో. ఎక్కడ విత్తనాలు పడినా అక్కడైతే మొక్కలు వస్తూ ఉంటాయి. ఈ మొక్కలను కొమ్మల కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. పాత తులసి మొక్క ఉంటే వాటి కొమ్మలను కట్ చేసి మనము నాటుకోవచ్చు. అలా కూడా చాలా మొక్కలను సిద్ధం చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే, మొదట మనకు మొక్క అవసరం, నచ్చితే నర్సరీ నుంచి తెచ్చుకోవచ్చు, లేదా విత్తనాల ద్వారా కూడా మనము పెంచుకోవచ్చు. ఇప్పుడు వీటిని దట్టంగా గుబురుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మొదట్లో నేను 3 చిట్కాల గురించి తెలియజేశాను కదా. అందులో మొదటిది, మీ దగ్గర ఒకే ఒక మొక్క ఉన్నట్లయితే ఆ మొక్కను గుబురుగా దట్టంగా పెంచాలంటే ఎప్పటికప్పుడు ఆ మొక్క చిగుర్లను పించింగ్ చేస్తూ ఉండండి. పించింగ్ అంటే కొమ్మలు పెరిగే కొలది కొమ్మ చివర్లను కత్తిరించడం. ఎక్కడైతే మనము కత్తిరించామో అక్కడ నుండి మరిన్ని కొమ్మలు రావటం, వాటిని మళ్ళీ కొద్దిగా పెరగనిచ్చి వాటి చివర్లో కత్తిరించడం. ఒకే మొక్క ఉన్నట్లయితే ఈ పని మొదటి నుండి చేయవలసి ఉంటుంది. అంటే మొక్కను నాటినప్పటి నుండి ఈ పని చేయటం మొదలు పెట్టాలి. ఒకవేళ మీ మొక్క పాతదైనట్లయితే ఈ పువ్వులను తొలగిస్తూ ఉండండి. మొక్కల్లో కొత్త కొత్త బ్రాంచెస్ మొదలవుతూ ఉంటాయి. పువ్వులను తొలగించకుండా మొక్కలకే వదిలివేయటం ద్వారా కొత్త బ్రాంచెస్, కొత్త ఆకులు రావటం నిలిచిపోతాయి. ఆకుల పరిమాణం కూడా, సైజు కూడా చిన్నవిగా వస్తాయి. పూలను తొలగించేయటం ద్వారా పూర్తి ఎనర్జీ అనేది ఆకులకు పోతుంది. ఆకులు పెద్దవిగా పచ్చగా మారుతాయి. ఇక దీని తర్వాత 2వ టిప్ ఏంటంటే, తులసి మొక్క అడుగు భాగం నుండి
కాండం మందంగా రావాలంటే ఇక్కడ 2 చిట్కాలను తెలియజేస్తాను. మీరు ఇంట్లో తులసి మొక్కల్ని పెంచుతూ ఉన్నట్లయితే ఒకే పరిమాణంలో ఉండే 3 లేదా 4 మొక్కలు తీసుకొని ఈ వీడియోలో చూపించినట్లు ఒకే సైజులో ఉండే మొక్కలు తీసుకోండి. వీటిని అన్నింటినీ కలిపి నాటి వేయండి. ఒకే చిన్న కంటైనర్స్ని తీసుకోండి. పెద్ద సైజు కంటైనరు అవసరం లేదు. ఇలా చిన్న కంటైనర్లో నాటిన తర్వాత నీడ ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఎండ బాగా తగిలే ప్రదేశంలో ఉంచవద్దు. ఎందుకంటే ఇప్పుడే మొక్కను నాటాము. స్టార్టింగ్లో 1-2 రోజులు ఆకులు వాడిపోయినట్లు కనిపిస్తాయి. కానీ వాటి వేర్లు పనిచేయటం మొదలవ్వగానే మట్టి నుండి నీటిని తీసుకోవటం మొదలవుతుంది. మళ్ళీ ఆకులు మొదట్లోలాగా మారిపోతాయి. 2-3 ఆకులు రాలిపోయినా ఎటువంటి నష్టం లేదు. మొక్క మళ్ళీ సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మొదటి టిప్పు. మొదట్లోనే మొక్కను నాటేటప్పుడే ఎక్కువ మొక్కలు కలిపి నాటడం ద్వారా తులసి మొక్క కింద నుండి గుబురుగా మందంగా పెరుగుతుంది. ఇక రెండవ టిప్ ఏంటంటే ఒకే సైజులో ఉండే ఎక్కువ మొక్కలు తీసుకొని ఏదైనా దారం లాంటిది తీసుకొని వాటి కాండాలను కొంత భాగం వరకు ఇలా కలిపి చుట్టేయండి. నాటకముందే ఇలా కలిపి చుట్టేయాలి. ఇలా చేశాక ఏదైనా చిన్న కంటైనర్లో నాటేయండి. ప్రారంభంలో చిన్న కంటైనర్లోనే వాటిని డెవలప్ చేసి తరువాత బాగా డెవలప్ అయ్యాక పెద్ద కంటైనర్లోకి మార్చుకోవచ్చు. మొదట్లోనే పెద్ద కంటైనర్లలో మొక్కల్ని నాటవద్దు. మీ తులసి మొక్క కాండం మందంగా మొక్క దట్టంగా పెరగాలి అంటే చివర్లో నేను చెప్పిన ఈ 2 ఉపాయాలలో ఏదైనా ఒకటి మీరు ఉపయోగించవచ్చు. ఇప్పుడు జూన్ మంత్లోకి వచ్చాం కదా, వీటిని ఈ విధంగా నాటుకున్నట్లయితే వచ్చే వర్షాకాలంలో అద్భుతంగా పెరుగుతాయి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఫర్టిలైజర్. ఇప్పుడు ఇక మీకు కొన్ని హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ గురించి తెలియజేస్తాను. మొక్కకు సరైన పోషకాలు నీరు అందినప్పుడు మొక్క కొత్త కొమ్మలను ఉత్పత్తి చేస్తుంది. వాటి ఆకులు కూడా పచ్చగా పెద్దవిగా వస్తాయి. నేను ఈరోజు 3 రకాలైన ఫర్టిలైజర్స్ని తెలియజేస్తాను. వాటిల్లో ఒక్కటి కూడా మనము మార్కెట్లో కొనవలసిన అవసరం లేదు. అన్నీ మీ ఇంట్లోనే దొరుకుతాయి. అందులో మొట్టమొదటి ఫర్టిలైజరు తులసి మొక్కకు అద్భుతమైన ఎరువు. నెలకు ఒక్కసారైనా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వటం ద్వారా తులసి మొక్కలో అద్భుతమైన పెరుగుదల చూడవచ్చు. ఆ ఫర్టిలైజర్ ఏంటి, వాటిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే ఇది టీ ఆకుల పొడి. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే మన ఇంట్లో ప్రతిరోజు టీ తయారు చేసుకున్న తర్వాత ఇలా మిగిలిపోయిన టీ పౌడర్తో నేను తయారు చేసుకున్నాను. ఇది తయారు చేసుకోవటానికి ముందు బాగా కడుగుకోవాలి. టీ పౌడర్లో నైట్రోజన్ అనేది అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది ఆకు మొక్కలు అంటే ఏ ఆకుకూరలైనా సరే వాటికి మంచి ఎరువు. తులసి మొక్కకైతే మరీ బాగా పనిచేస్తుంది. వీటిని డైరెక్ట్గా మొక్కలకు ఇవ్వవద్దు. 2-3 సార్లు బాగా నీటిలో కడిగాక అందులో ఇంకా మిగిలి ఉన్న పాలు చక్కెర ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా అందులో అల్లం ముక్కలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా అన్నీ తొలగించేసి ఒక 2-3 రోజుల పాటు ఎండలో బాగా ఆరనివ్వండి. ఎండబెట్టిన తరువాత మాత్రమే వీటిని ఉపయోగించాలి. ఇది బాగా ఎండిపోయి తయారైన టీ పౌడర్. దీన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ తయారు చేసుకుంటే ఇంకా పూర్తిగా తయారవుతుంది. సరైన పద్ధతుల్లో ఇది తయారు చేసుకొని మొక్కకు ఇవ్వటం ద్వారా మొక్కకు ఏ విధమైన నష్టాన్ని కలగజేయదు. ఇప్పుడు ఇక దీన్ని ఎంత పరిమాణంలో ఇవ్వాలి అంటే పాటు సైజును బట్టి 1/2 స్పూన్ నుండి 1 స్పూన్ వరకు మనము ప్రతి 20 రోజులకు ఒకసారి లేదా 25 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒక్కసారైనా సరే మొక్కకి ఇస్తూ ఉంటే మొక్క అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. మీరు చూస్తున్న ఈ పాట్ సైజు 8 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ వరకు ఉండవచ్చు. దీనికి 1 స్పూను టీ పౌడర్ని ఇస్తున్నాను. దీనితో పాటు పసుపు పొడిని 1/2 స్పూన్ను మొక్కలకు ఇస్తున్నాను. ఈ రెండింటిని ఇచ్చి మట్టిని బాగా పొడి పొడిగా చేసుకొని కలుపుకుంటున్నాను. మొక్కకు ఇప్పుడు ఇంకా నీళ్లు పోయవచ్చు. దీని తర్వాత సెకండ్ ఫర్టిలైజరు. ఇది కూడా ఒక అద్భుతమైన ఫర్టిలైజరు. ఇందులో కూడా నైట్రోజను అధికంగా ఉంటుంది. ఇది కాఫీ పౌడర్. ఇందులో ఉండే నైట్రోజను తులసి మొక్క పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. 1/2 స్పూన్ లెక్కన దీన్ని ప్రతి 20 రోజులకు ఒకసారి లేదా 25 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండవచ్చు. 1/2 స్పూన్ కంటే ఎక్కువగా ఇవ్వకూడదు. మనకు 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. దానితో పాటు పసుపు పొడిని కూడా యాడ్ చేయండి. ఇది ఒక కంప్లీట్ ఫర్టిలైజరు. ఇప్పుడు చూపించిన ఈ 2 రకాలైన ఫర్టిలైజర్లు కూడా వేరు వేరు మొక్కలకు వేసి చూపిస్తున్నాను. 2 ఒకే మొక్కకు వేయటం లేదు. ఇంకా దీని తర్వాత థర్డ్ ఫర్టిలైజరు. అది కూడా మన వంటగదిలోనే ఈజీగా లభ్యమయ్యేది.
ఇది ఇవ్వటం ద్వారా తులసి మొక్క ఆకులు తాజాగా ఆకుపచ్చగా ఉంటాయి. ఇంకా మీ తులసి మొక్క ఆకులు చిన్నవిగా ఉండి ఆకులు పసుపు పచ్చగా ఉంటే ఈ ఫర్టిలైజరు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది పప్పు కడిగిన నీళ్లు. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ఇంట్లో వంట చేసుకునేటప్పుడు మనము పప్పు ఏదైనా కడిగి 15 to 20 మినిట్స్ అండి, 15 నుండి 20 నిమిషాల వరకు నానబెట్టండి. తర్వాత ఆ నీటిని సపరేట్ చేసి మొక్కలకు ఇవ్వవచ్చు. ఇందులో అధిక మొత్తంలో నైట్రోజను, మెగ్నీషియం ఉంటుంది. ఇది మొక్క ఆకులు పచ్చగా పెద్దవిగా అవ్వటానికి ఉపయోగపడతాయి. ఇది తులసి మొక్కకు ఏ రకమైన హాని కలిగించదు. దీనితో పాటు 1/2 స్పూను పసుపు పొడిని కూడా యాడ్ చేయండి. పప్పు కడిగిన నీళ్లు 10 రోజులకు ఒకసారి మొక్కలకు ఇవ్వవచ్చు. కానీ పసుపు పొడిని మాత్రము 20-25 రోజులకు ఒకసారి మాత్రమే ఇవ్వండి. ఈ పసుపు పొడిని పప్పు నీళ్ళలో కలిపి కూడా ఇవ్వవచ్చు. ఇక్కడ ఒక్క విషయాన్ని నేను క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇచ్చిన ఈ 3 రకాలైన ఫర్టిలైజర్ను కూడా ఒకే మొక్కకు ఇవ్వలేదు, 3 వేరు మొక్కలకు ఇచ్చాను. ఇక్కడ 3 రకాలైన ఫర్టిలైజర్ని మీకెందుకు చూపించానంటే, మీకు సులభంగా ఏ ఫర్టిలైజర్ దొరికితే అది ఉపయోగించండి. ఈ 3 రకాలు తులసి మొక్కకు అద్భుతంగా పనిచేస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తులసి మొక్కను దట్టంగా గుబురుగా తయారు చేసుకోవటానికి 3 ఉపాయాలు అయితే తెలియజేశాను. అలాగే 3 రకాలైన ఫర్టిలైజర్స్ను కూడా మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.